తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఇదే సమయంలో టీడీపీ నాయకులైనటువంటి ఇప్పుడు మనం విజయ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ భాస్కర్ గారు, అంటే అంటే భారతదేశం విడిపోక ముందు, పాకిస్తాన్ వేర్పాటు కాకముందు గాహ నుంచి వెళ్ళి వలస వచ్చిన తర్వాత హిందూ అమృత్సర్ యూనివర్సిటీలో ఫస్ట్ కాలేజ్ తన పూర్తి చేసిన తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికును, ఆక్స్ఫర్డ్లో డిగ్రీ సంపాదించినప్పటికును, అక్కడ ఆర్బీఐ గవర్నర్గా కూడా వ్యవహరించిన తర్వాత ఈరోజు వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంటూ ప్రతిసారి ఇప్పుడు మన బాజీగారు చెప్పినట్టుగా ఎందరో అతనికి వ్యతిరేకించి మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా కూడా, ఎంత చులకన చేసి మాట్లాడినా కూడా ధీటుగా నిలబడి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ఘనత ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి ఉన్నది. ఆ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? చాలా బాధగా ఉందండి. మన్మోహన్ సింగ్ గారు మరణం చాలా బాధాకరమైంది. సరే, జాతస్య హి ధ్రువో మృత్యుర్మ అన్నారు, పుట్టినవారు గిట్టక తప్పదని. వృద్ధాప్య సమస్యలతో రాత్రి ఎయిమ్స్లో చేరిన 1:20 వ్యవధిలో ఆయన మరణించారనే వార్త యావత్ భారతదేశానే కాకుండా ప్రపంచాన్ని దిగ్భ్రమకి గురిచేసింది. ఆయన బాల్యంలో తల్లిని పోగొట్టుకుని నానమ్మ దగ్గర పెరిగి కిరోసిన్ దీపాలు వెలుగులో విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తూ ఆ విధంగా ఆయన ప్రాథమిక విద్య ప్రారంభమై ఆ తర్వాత పంజాబ్లో అనేక కళాశాలల్లో ఆయన చదువు పూర్తి చేసుకుని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని నేను చాలా వాటిలో చదివాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎగ్జాక్ట్లీ అతను ఒక హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తించారు, చెప్పారు కూడా. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఎకనామిక్స్ లో, ఆర్థిక శాస్త్రంలో. ఆ తర్వాత వచ్చేసి ఆయన పంజాబ్ లో డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా, ఆ తర్వాత రీడర్ గా, ఆ తర్వాత ప్రొఫెసర్ గా, ఆ తర్వాత తిరిగి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డి సాధించాడు. ఆ తర్వాత ఆయన పంజాబ్ కళాశాలలోనే కాకుండా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా సేవలు అందించారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్, భారతదేశ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా వ్యవహరించారు. అనేక నోట్ల మీద ఆయన సంతకాలు ఉంటాయి, అవి మనకి చిరస్మరణీయము ఆయన నోట్లు ఈరోజు. అదేవిధంగా ఒక్క కరెన్సీ నోట్ల మీద ఆయన సంతకాలే చిరస్మరణీయమే కాకుండా 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో, అంటే దేశ ప్రధానుల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఆ తర్వాత మన మోడీ గారు, ప్రస్తుతం ఉన్న ప్రధాని గారు, ఈ ముగ్గురు తర్వాత 4వ స్థానంలో సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి. ఎలాంటి ఒడిదుడుకులకి, ఎలాంటి ఆరోపణలకి, అదేవిధంగా ఆరోపణలకి తావివ్వకుండా, ఎలాంటి గడబిడలు లేకుండా నిశ్శబ్దమైనటువంటి 10 సంవత్సరాల సుదీర్ఘ పాలన అందించిన ఘన చరిత్ర అయింది. అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని జీడిపిని 8 to 9% పెంచినటువంటి ఘనాపాటి ఆయన. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఉపాధి హామీ పథకం కానీ, ఆహార భద్రతా పథకం, అదేవిధంగా ఆధార్ ప్రవేశపెట్టాడు భారతదేశంలో ఆయన మొట్టమొదటిసారిగా. అదేవిధంగా సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఆయన హయాంలో అణు ఒప్పందం జరిగిన విషయాన్ని ఇంతకుముందు నాకు ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్నారు. అదేవిధంగా ఆ అణు ఒప్పందమే కాకుండా అనేక విషయాల మీద ఆయన ప్రపంచ స్థాయిలో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ ఎవరికి మీద కాపాడడంలో దక్షతతో వ్యవహరించారు. అదేవిధంగా ఆయన పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాల పాటు సేవలు అందించి, ఆ తర్వాత అదే రాజకీయ రంగంలో ఆయన మొట్టమొదటి ప్రవేశం. ఒక తెలుగువాడు పివి నరసింహారావు ఆయన ప్రతిభా పాఠవాలను గుర్తించి ఆయన్ని ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా ఉన్న ఆయన్ని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న ఆయన్ని, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసిన ఆయన్ని ఒక తెలుగువాడు గుర్తించాడు పివి నరసింహారావు గారు. గుర్తించి ఈయన అవసరం దేశానికి ఉందని చెప్పేసి ఆర్థిక మంత్రిగా ఆయన్ని తీసుకొచ్చి సత్ఫలితాలను సాధించాడు 5 సంవత్సరాల్లో పివి నరసింహారావు గారు, ఈయన్ని ఆర్థిక మంత్రిగా చేసి. ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ తరఫున 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించినప్పుడు
ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఆయన పరిపాలన సాగింది. Yeah. మరి కాంగ్రెస్ పార్టీలో ఆనిముత్యంగా పేర్కొనదగిన ప్రధానమంత్రి అయితే ఆయన ఎప్పుడు ఆయన విధేయత అనేది ఎలా ఉండాలి, అవకాశవాదం ఉండకూడదు అనే దానికి చక్కటి ప్రతిరూపం మన్మోహన్ సింగ్ గారు. ఆయన చూసి ఈ దేశంలో హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది. హార్స్ ట్రేడింగ్ అంటే ఈ రోజు ఒక పార్టీలో పోటీ చేస్తారు, గెలుస్తారు, తెల్లవారాలకి ఇంకో పార్టీలో ఉంటున్నారు. హార్స్ ట్రేడింగ్ లేకుండా సుదీర్ఘకాలం 33 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన మరి సుస్థిరమైన రాజకీయాలకి బాట వేశాడు. మరి ఈ పార్టీ ఫిరాయింపులు అలాంటి ప్రోత్సహించకుండా ఆయన నిక్కచ్చిగా పరిపాలించాడు. అదేవిధంగా ఒక పాలకుడు వర్క్ మోర్ టాక్ లెస్ అనే సిద్ధాంతాన్ని పరిగణలో తీసుకొని మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతూ మితభాషిగా పేరుగాంచాడు. మన్మోహన్ సింగ్ గారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఉంది. పరిపాలన దక్షుడుగా ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఉంది. పాలనలో పాలకులు ఎవరైనా సరే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి అనేది మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఉంది. అదేవిధంగా ఈ భారతదేశం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినందుకు ఈ రోజు శోక సముద్రంలో భారతదేశం మునిగిపోయి ఉంది. అన్ని పార్టీలోళ్ళు అజాత శత్రువుగా ఆయన భావిస్తున్నారు. ఆ అజాత శత్రువు లేని లోటు పూరించలేనిది మరో ఆణిముత్యాన్ని భరతమాత, ఇలాంటి ఆణిముత్యాలని భరతమాత మనకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఈ 4 Sides టీవీ ఈ రోజు ఆయన ఘనమైన చరిత్రని, ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి తీసుకున్న నిర్ణయం పట్ల నేను ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంలో పెంటపాటి పుల్లారావు గారు మీరు చెప్పండి. ప్రస్తుతానికి ఏదైతే మన